ఎవరు స్తుతించాలి? సర్వలోక నివాసులారా అంటే అందరూ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. లోకము అనగా ఒక్కరు కాదు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాస్తూ ఉన్నాడు కదా, సర్వలోక నివాసులారా దేవునిని గూర్చి సంతోష గీతము పాడుడి. గీతాల్లో చాలా గీతాలు ఉంటాయి. పాటలు, అన్ని పాటలు సంతోషంతో పాడే పాటలు ఉండవు. కొన్ని సిలువ ధ్యాన పాటలు ఉంటాయి. ఉదాహరణకి చాలా మట్టుకు అంటారు, అరే సిలువ ధ్యాన కూడుకులు, సిలువ ధ్యాన పాటలు ఇక్కడ పాడుతానేమంటే సంతోష పాటలు పాడాలి కదా అంటారు. మంచిది. భగవంతుని దగ్గరికి మన ఆనంద గీతంలో పాడాలట. ఏ గీతం అది? సంతోష గీతము. రాత్రి మేము ఒక పాట పాడాము అక్కడ. ఏ పాట అది? యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి. 27వ కీర్తన 27. చక్కని పాట కదండి. నా తల్లియు నా తండ్రియు ఒకవేళ విడచినను, ఆపత్కాలమున చేయి విడువకను, యెహోవా నన్ను చేరదీయును. ఆపత్కాలమున చేయి విడువకను, యెహోవా నన్ను చేరదీయును. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. స్తోత్రం ప్రభువా. సర్వలోక నివాసులారా దేవుని గురించి సంతోష గీతము పాడుడి, ఆయన నామ ప్రభావము కీర్తించుడి. మనం చేయవలసిందల్లా భగవంతుని స్తుతించాలి, ఆయన నామాన్ని కీర్తించాలి. ఎవరు స్తుతించాలట? ఆయనకు ప్రభావం. సర్వలోక నివాసులారా, నీవు నేను సర్వలోకం అందరూ కూడా దేవుని గురించి సంతోష గీతం పాడాలట, ఆయన నామ ప్రభావం కీర్తించాలట, ఆయనకు ప్రభావం ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. ఇలాగూ దేవునికి స్తోత్రము చెల్లించుడి. నీ కార్యములు ఎంతో భీకరమైనవి ప్రభువా. నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ వద్దకు వచ్చేదరు. నీ బలమును మేము వర్ణించడానికి మాకు చేత కాదు, మా వల్ల కానే కాదు. నిన్న మనం చూసాం కదండి, 62వ కీర్తన 11వ వచనంలో, ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టొద్దు, ఎందుకనగా బలము తనదని ఒక మారు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. 2 మారులు ఆ మాట నాకు వినబడింది. బలం ఎవరిదటమ్మా? ఆయనదే. ఆయన్నే నమ్ముకోవాలి. 62వ కీర్తన 1వ వచనంలో ఏముంది? నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉంది, ఆయన వలన నాకు రక్షణ కలుగుతూ ఉంది. ఆయనే నా ఆశ్రయదుర్గం, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. స్తోత్రం ప్రభు. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఆయనే నా ఆశ్రయదుర్గం. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా ఉంది. స్తోత్రం ప్రభు. నా రక్షకుడు, నా రక్షణకు, నా మహిమకు దేవుడు ఆధారం. ఆయన నా బలమైన ఆశ్రయదుర్గం,
నా ఆశ్రయం దేవుని యందే ఉంది అన్నాడు. ఇక్కడ అందుకే భగవంతుడు ఏమంటాడు, ధనం హెచ్చితే లక్ష్య పెట్టొద్దు, దాని మీద లక్ష్యం ఉంచొద్దు. బలము దని ఒక మారు దేవుడు సెలవిస్తున్నాడు సుమా, 2 మార్లు ఆ మాట నాకు వినపడుతుంది. దేవుడు మన జీవితాల్లో ఆయన బలం మీద ఆధారపడాలి, ఆయన బలం మీద ఆధారపడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి. నీ నామమును బట్టి మేము కీర్తించాలి ప్రభువా. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించాలి. 4వ వచనం, సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును, నీ నామమును బట్టి నిన్ను కీర్తించును. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి. మన జీవితాల్లో కూడా అనేకమైన ఆశ్చర్య కార్యాలండి, అనేకమైనటువంటి సాక్ష్యాలు ఉన్నాయి, అనేకమైన సాక్ష్యాలు ఉన్నాయి. ఏ స్థితిలో మనం ఉండేవారమో, ఏ స్థితిలో ఒకానొక టైంలో సమాధానం లేని బ్రతుకులు మన ఇంట్లో, శాంతి లేని జీవితాలు, ఒకరంటే ఒకరు పొసగని జీవితాలు మన. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి. ఒకానొక టైంలో ఎవరైనా సహాయం చేస్తారా అని ఎదురు చూడలేదు. ఎక్కడి నుంచి మనకు సహాయం దొరుకుతుందని ఎదురు చూడలేదు. ఈరోజున భగవంతుడు మనం ఇచ్చే స్థితిలో ఉన్నాం. మన బిడ్డలు క్షేమం ఉంది, మన బిడ్డలు చదువుల్లో ముందున్నారు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును, నీ నామమును బట్టి ప్రభువా నిన్ను కీర్తించును. ఎందుకు కీర్తించాలి? ఎందుకు కీర్తించాలి అంటే, దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి. నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన బేకురుడై ఉన్నాడు. మనకి ఆయన సాఫ్ట్ కార్నరే తెలుసు, ఆయన గొర్రెపిల్లగానే తెలుసు, ఆయన మంచిదనమే మనకు తెలుసు, ఆయన కోపం మనకు అర్థం కాదు. ఆయన నోటి నుంచి వచ్చేటటువంటి ఊపిరి చాలుండే ప్రపంచం నాశనం కావడానికి. ఆయన కోపం జలధరిస్తుంది, ఆయన కోపం భూకంపాలే వస్తాయి. అందుకే భగవంతుడు అంటున్నాడు ఇక్కడ, ఏమన్నాడమ్మా, దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి. నరులేడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన బేకరుడై ఉన్నాడు. ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను, జనులు కాలినడకచే దాటిరి. దీన్ని సముద్రం, ఎర్ర సముద్రం, భీకరమైన సముద్రం. మోషే చెయ్యి పైకెత్తాడు, సముద్రాన్ని ఎండిన భూమిగా, ఆరిన నేల. అక్కడ విచిత్రం, ఆ పక్కనే కుడి ప్రక్కనే ఎడం ప్రక్కనే గోడల వల్ల అయిందండి. నీరు గడ్డగట్టుకు పోయింది. ఒక్క చుక్క, ఒక్క డ్రాపు లీకేజ్ లేదు. అంత బలమైనటువంటి గోడగా ఆ ఎర్ర సముద్రాన్ని అటు ఇటు చీల్చి ఆరిన నేల. ఏ నేల అటది? ఎండిన భూమిగా చేశాడు. జనులు కాలినడకచే దాటిరి అని వ్రాయపడింది. అక్కడ ఆయన యందు మేము సంతోషించితిమి. ఇప్పటికీ అలాంటి అద్భుతం మన జీవితాల్లో వినలేదు, కనలేదు. ఎక్కడ మనం వినం. 7 వింతలు అంటాం, 7 వింతలు మించింది అది, 7 వింతలు మించింది. దేవాదేవుడు భగవంతుడు ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను, జనులు కాలినడకచే దాటిరి. అక్కడ ఆయన యందు మేము సంతోషించితిమి. ఆయన తన పరాక్రమం వలన నిత్యము ఏలుచున్నాడు. సర్వలోకనాథుడు ఆ నిబంధన మందసాన్ని, సర్వలోకనాథుని యొక్క నిబంధన మందసాన్ని మోయిచున్న యాజకుల అరకాళ్ళు
అరికాళ్ళు ఆ యోర్దాను నదిని తాకినాయి, రెండుగా చీలిపోయింది. బ్యాక్ అంటారు కదా, వెనక్కి తన్నుతుంది నీళ్ళు, పొంగు పొరలుతుంది. ఆయన 6 నెలలుగా చేశారట. ఆయన తన పరాక్రమం వలన నిత్యము ఏలుచున్నాడు. అన్యజనుల మీద ఆయన దృష్టి ఉంచినాడు. ద్రోహులు తమ్ము తాము హెచ్చించుకొని తగదు. వారికే కాదు, నీకు నాకు దేవుడు చెప్తున్నాడు, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడు. 8వ వచనం, జనములారా మా దేవుని సన్నుతించుడి, గొప్ప స్వరముతో ఆయన కీర్తి వినిపించుడి. 9వ వచనంలో, జీవప్రాప్తులునుగా మమ్మను కలుగు చేయవాడు ఆయనే. నాకు చాలా ఇష్టమైనటువంటి మాట 42వ కీర్తనలో, 42వ కీర్తన ఆయన అన్నాడు, ప్రార్థన చూడండి ఎంత గొప్ప ప్రార్థన. 8వ వచనం, నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థన ఎవరటమైనా, నా జీవదాత, నాకు జీవాన్నిచ్చే దాత ఆయనే. దాత అంటే ఏంటి? ఊరికినిచ్చేవాడు దాత అంటారు. మనం ఊహించినది, లేదా మా ఊర్లో భూములు పంచిపెట్టాడు ఒక ఆయన, ఇప్పటికీ ఆయన పేరేమని చెప్తారంటే దాత. దాత అనగా ఇచ్చేవాడు. ఆయన మనకు జీవాన్నిచ్చే దేవుడు. మన ప్రాణాన్ని ఆయనే ఇస్తాడు, మన ప్రాణాన్ని ఆయనే కాపాడతాడు. నా జీవదాతి అయిన దేవుని గురించిన ప్రార్థనయు మనకి ఏ తోడుగా ఉంటుందట? ఆయనకి చేసినటువంటి ప్రార్థన మనల్ని కాపలా కాస్తుంది. ఆయన ప్రార్థనే మనకి ఉదయకాలన ఎంత సంతోషకరం అంటే, ప్రభువా నీకు చేసే ప్రార్థన మమ్మల్ని కాచి కాపాడుతుంది ప్రభా. ఎన్ని ఆపదల నుంచి, ఎన్ని ఇరికిల నుంచి, ఎన్ని కష్టాల నుంచి, ఎన్ని భయాల నుంచి జీవప్రాప్తులుగా మమ్మను కలుగు చేయవాడు ఆయనే. ఆయన మా పాదములు కదలనీయుడు. ప్రభువా ఏమని ప్రార్థన చేశాడు భక్తుడు? 116వ కీర్తన కదండి, నా పాదములు జారిపడకుండా నా పాదములను ఖాయము తండ్రి, కన్నీళ్ళు విడవకుండా నా కన్నులను, మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్ళు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నువ్వు తప్పించినావు ప్రభువా. సజీవులున్న దేశంలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. నేను అలాగు మాట్లాడి నమ్మిక ఉంచి తిని. ప్రభువా యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించాలి? ఏం చేయలేను ప్రభువా. రక్షణ పాత్రను పట్టుకుంటాను, యెహోవా నామమున ప్రార్థన చేస్తాను, యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లిస్తాను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లిస్తాను. స్తోత్రం. యెహోవా నా మొరను, నా విన్నపములను ఆలకించినాడు కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. 118:14 అంటాడు, యెహోవా నా రక్షణ దుర్గం, యెహోవా నా దుర్గము, యెహోవా నా గానము, ఆయన నాకు రక్షణాధారమైన. స్తోత్రం ప్రభా. నాకు నీవు నా రక్షణకు ఆధారం, నిరాధారులకు ఆధారం నీవే ప్రభా. ఈ ఉదయకాలన భగవంతుడు మన జీవితాల్లో కన్నీళ్ళు వడుకున్న మన కన్నులను, జారి పడుకున్న మన పాదములను, మరణం నుండి మన ప్రాణాలను కాపాడే దేవుడు. ఆయన పేరు జీవదాత. నా జీవదాత గూర్చిన ప్రార్థన, ఆయనకు చేసినటువంటి ప్రార్థన నన్ను కాస్తూ ఉంది, నన్ను కాపలా కాస్తూ ఉంది. జీవప్రాప్తులనుగా మమ్మను కలుగు చేయవాడు ఆయనే మమ్మల్ని జీవప్రాప్తులుగా, సజీవులుగా కాపాడేవాడు. ఆయన పాదములను కదలనీడు. అందుకే ఆయన స్తుతించాలి. ఏం చేయగలను నేను? నా రక్షణ పాత్రను చేతపట్టుకుని నాకు ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని మలినం కాకుండా, అది కలంకం కానీ, మడత కానీ, మచ్చ కానీ అట్టిది మరి ఏది లేకుండా రోజు దినదినం నీ పాదాల దగ్గరకు వచ్చి వాక్యం చేత, ఉదక స్నానం చేత శుద్ధీకరించబడి
స్నానం చేసి బలం పొందుతాను ప్రభు, బలం పొందుతాను దినదినము. అందుకే పాట ఏమైనా పాడతాం మనం, దినంబు యేసుకు దగ్గరగా చేరుదాం, అనుక్షణంబు యేసునేనా మదిని కోరుదాం. దినదినము ఆయనకి దగ్గరగా రావాలంటే వాక్యం ఒకటే అండి, ప్రార్థన ఒకటే. దేవా, నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు, నీవు మమ్ము పరిశీలించి ఉన్నావు ప్రభు. వెండిని నిర్మలము చేయరీతిగా మమ్మును నిర్మలులను చేసి ఉన్నావు. ఈ కష్టం ఎందుకు వచ్చింది, బాధ ఎందుకు వచ్చింది, ఈరికి ఎందుకు వచ్చింది, అనారోగ్యం నాకెందుకు రావాలి, నా ఇంటికి ఈ కష్టం ఏంటి ప్రభువా, నన్ను మర్చిపోయావా అనుకుంటాం మనం. భగవంతుడు అంటాడు కదా, మనల్ని శుద్ధీకరిస్తాడు. మనల్ని ఏమనకూడదట, మచ్చ కానీ, నాకు చాలా ఇష్టం అనిపిస్తుంది ఆ మాట వింటూ ఉంటే, మచ్చ కానీ, డాగు కానీ, కలంకం కానీ, అట్టిది మరి ఏది నీలో ఉండకూడదట. మహిమగల సంఘంగా ఆయన నిన్ను తన ఎదుట నిలబెట్టుకోవాలని. ఎలాగమ్మా, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘం గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొని వల్లని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం. దేవా, నీవు మమ్మల్ని పరిశీలించినావు, రోజు నన్ను గమనిస్తున్నావు ప్రభు. నన్ను శుద్ధీకరించాలని, నన్ను పర్ఫెక్ట్గా ఉండాలని, నన్ను నీ ఎదుట మహిమగల సంఘంగా, ఆ పెండ్లి కుమార్తెగా, నన్ను వధువు సంఘంగా నిలబెట్టుకోవాలని నీవే ప్రభువ ఎలా చేస్తున్నాడండి, పరిశీలిస్తూ ఉన్నాడు. ఎక్కడైనా వంకర్లు ఉన్నాయా, ఎక్కడైనా నీకు ఆయాస్కరమైనది ఏమైనా మన జీవితాల్లో ఉంటే భగవంతుడే ఆయన ఈ రోజున వెండిని నిర్మలము చేయరీతిగా మమ్మును నిర్మలులను చేసిన. మాకు కష్టం వచ్చింది ప్రభా, 11వ వచనం చూడండి, 66వ కీర్తన 11వ వచనం. నీవు బందీ గృహంలో మమ్ము ఉంచితివి, అది ఐగుప్తు అనగా అగ్ని కొలిమి బానిస గృహం అది. దేవా, నీవు మమ్మల్ని పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలము చేయురీతిగా మమ్మల్ని నిర్మలులను చేసి ఉన్నావు. నువ్వు బందీ గృహంలో మమ్మ ఉంచితివి, మా నడుముల మీద గొప్ప భారం పెట్టావు ప్రభా. బానిసత్వం మామూలుగా ఉండదండి, భారమైనది. అది పాపగృహం, దాస్య గృహం, అగ్ని కొలిమి. మా నడుముల మీద గొప్ప భారం పెట్టితివి. నరులు మా నెత్తి మీద ఎక్కినట్లుగా చేసావు ప్రభువా. మేము నిప్పులలోనూ నీళ్ళలోనూ పడిపోయి ఉన్నాం. అయినను ప్రభువా, నీవు సమృద్ధి గల చోటికి మమ్మల్ని రప్పించావు ప్రభువా. 65వ కీర్తన 4వ వచనం. నీవు ఆవరణంలో నివసించినట్లు నీవు నేను చదివాం కదా, ఏమని, నీవు ఏర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు, నువ్వు చూజ్ చేసుకునేవాడు ధన్యుడు ప్రభా. నువ్వు పిలిచేవాడు నీ పరిశుద్ధాలయము చేత. 2, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. ఎక్కడ సాటిస్ఫాక్షన్ వస్తుందమ్మా, ఎక్కడ సాటిస్ఫాక్షన్ వస్తుంది? అయినను కష్టం ఉంది, బాధ ఉంది, ఇరుకుంది, ఇబ్బందులు ఉన్నాయి. ఈ నా మాట చెప్పున జరిగించి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధివంతుని పోలి ఉన్నాడు. ఆ ఇంటికి కూడా వరదలు వచ్చాయి, ఆ ఇంటికి తుఫాను వచ్చింది, ఆ ఇంటి మీద కూడా
గాలి వచ్చింది, కానీ దాని యొక్క పునాది బండ మీద కట్టబడింది కనుక అది కూలవలేదు కదా అండి. కాబట్టి ఈ నా మాటలు విని వాటు చెప్పున చేయి ప్రతివాడు కూడా బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధివంతుని పోలి ఉంటాడట. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం మనం చూడొచ్చు. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన గాని ఇది లెక్క. కష్టం వచ్చింది, బాధలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, ఇరుకులు వస్తున్నాయి, అయినా కూడా దాని పునాది ఎక్కడుందటమ్మా? దాని పునాది బండ మీద ఉంది. బండ అనగా యేసు క్రీస్తు వారి మీద పునాది కట్టుకున్నాడు. ఆ వాక్యం మీద పునాది ఉంది గనుక ఆ ఇంటికి కష్టం వచ్చినా, బాధ వచ్చినా, సమృద్ధి గల చోటికి మమ్మల్ని రప్పించినావు ప్రభువా. ఆ ఇంటి మీద వాన కురిసింది, వరదలు వచ్చాయి, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన కానీ దాని పునాది బండ మీద అనగా క్రీస్తు మీద వేయబడిన కనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు వింటారు అందరూ వింటారు. తేడా ఎక్కడొస్తుందంటే వాటు చెప్పున చేయని ప్రతివాడు అబద్ధమాడొద్దు అని వాక్యం కూడా బోధిస్తారు. వారే అబద్ధం ఆడతారు. పాపం చేయొద్దయా అంటాడు, వాడే పాపం చేస్తాడు. అసూయ పడకండి అంటాడు, వాడే అసూయ పడతాడు. చెప్పుదురు కానీ మీరు చేయరు. విశ్వాసం క్రియల్లో ఉండాలి, మాటల్లో కాదు. భగవంతుడి రోజున ప్రాక్టికల్గా మనల్ని ఆయన ఇష్టపడుతున్నాడండి, థియరిటికల్గా కాదు. థియరిటికల్గా మనల్ని ఆయన ఇష్టపడ్డు. నోటితో నోటి మాటలు గాల్లో కలుస్తాయి. క్రియ ఉండాలి. క్రియ అనగా మనంతట మనం పని చేయాలి. ఉదయకాలన ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధివంతుని పోలి ఉంటాడు. ఆ ఇంటి మీద వాన కురిసింది, వరదలు వచ్చాయి, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాయి, కానీ దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. మరి ఇంకో ఇంటి గురించి దేవుడు చెప్తున్నాడు. ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయని ప్రతివాడు కూడా ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనను పోలి ఉండును. వాన కురిసింది, వరదలు వచ్చాయి, గాలి విసిరి ఇంటి మీద కొట్టింది, అప్పుడది కూలబడవను. దాని పాట అంట గొప్పదని వ్రాయబడి ఉందమ్మా. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. సమృద్ధి గల చోటికి మమ్మల్ని రప్పించి ఉన్నావు ప్రభా. సమృద్ధి గల చోటికి మమ్మల్ని రప్పిస్తూ ఉన్నావు దేవా. 36వ కీర్తన 7వ వచనం, దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది. 36వ కీర్తన 7వ వచనం, దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది తండ్రి. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నరులు నీ రెక్కల నీడ, రెక్కల మధ్యలో కాదు, రెక్కల లోపల కాదు, రెక్కలకి నీడ వస్తుంది, ఆ నీడలోనే ఆశ్రయం పొందుతున్నారట. మందిరం యొక్క గొప్పతనం అదే అండి. మందిరం గొప్పగా కట్టడం కాదు, మందిరం అనగా సహవాసం, ఆయన ఆరాధించే స్థలం, ఆయన పూజించే స్థలం, ఆయనకు మొక్కుబళ్ళు చెల్లించే స్థలం, ఆయనకు ప్రార్థన చేసే స్థలం. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహంలోనిది ప్రభువా, నీ వారికి త్రాగించుచున్నావు తండ్రి. నీ యొద్ద జీవపు ఊట కలదు. కీర్తన 36:7 ప్రభువా నీ యొద్ద జీవపు ఊట తరగదది. ఆ రోజున ఆ డబ్బాలో పట్టెడు అనగా గుప్పుడు గోధుమ పిండి ఉంది, బుడ్డులో కొంచెమే నూనె ఉంది. ఆ కరువు ఎన్ని సంవత్సరాలుందో అన్ని సంవత్సరాలు పుష్కలంగా వాడుతున్నారు. ఒక రొట్టె చేయడానికే పిండి సరిపోద్దాయా అన్నది దైవజనులతో. అప్పుడు ఆ భక్తుడు అన్నాడు, నువ్వు మొట్టమొదట నాకు అప్పం పట్టుకురమ్మన్నాడు. అయ్యో నా బిడ్డ
చనిపోయేటట్టున్నాడు, నేను కూడా తిని చనిపోదామని అనుకుంటున్నాం, ఇది చివరి హోప్ అంటే నాకు అన్నాడు. ప్రథమ స్థానం ఆయనకి ఇస్తే మన ఇల్లు పుష్కలంగా ఉంటుంది. ఆయన మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుతారు. మందిరంలో సమృద్ధి ఉంటుంది. నీ ఆనంద ప్రవాహంలో అక్కడ ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది. అక్కడ ఏడుపు ఉండదమ్మా, ఇంకా బాధ ఉండదు, చింత ఉండదు, దిగులు ఉండదు. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు. మరణం ఇక ఉండదు. దుఃఖమైనను ఏడుపైనను వేదన అయినను ఉండదు ఉండదు ఉండదు. అయినను నువ్వు సమృద్ధి గల చోటికి మమ్మ రప్పించినావు ప్రభా. దహన బలులను తీసుకుని నేను నీ మందిరంలోనికి వచ్చేదను. ఆయన మందిరంలోనికి వెళ్ళినప్పుడు స్తుతి తీసుకుని వెళ్ళాలి, స్తుతులు తీసుకుని వెళ్ళాలి. దహన బలి అంటే అక్కడ ఏం దహన బలి అర్పిస్తాం మనం? స్తుతి బలి. స్తుతి అనే అర్పణ, ఆయనకి కృతజ్ఞత. మనసు నిండా ఆయన్ని మోసుకుని వెళ్తాం. 14వ వచనం, నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మ్రొక్కుబడులను, నా నోరు వచించిన మ్రొక్కుబడులను నేను నీకు చెల్లించేదను. రాత్రి ఈ వాక్యాన్ని మేము ధ్యానం చేశాం డేవిడ్ వారి ఇంటి దగ్గర. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మ్రొక్కుబడులను, నా నోరు వచించిన మ్రొక్కుబడులను నేను నీకు చెల్లించేదను. నాకు శ్రమ కలిగింది, ఇంట్లో అనారోగ్యం వచ్చింది, కష్టం వచ్చింది, బాధలు వస్తున్నాయి, అప్పులు వస్తున్నాయి. కానీ వెనకాల ఒకటి బేరీజ్ వేసుకోవాలి, మనం రివ్యూ చేసుకోవాలి. మరలా మనంతరం మనమే పరిశీలన చేసుకోవాలి. ఎక్కడ ప్రభువా నాకు ఎందుకు ఈ శ్రమ వస్తుంది? ఎప్పుడైనా నేను అనాలోచితంగా ఆలోచన చేయకుండా, నా యొక్క స్తోమత ఎంతో చూడకుండా, ప్రభువా ఈ కానుక ఇస్తాను నేను, లేదా నేను ఇక మీదట నీ సేవ చేస్తాను, నేను ప్రార్థన చేస్తాను, వాక్యం చెప్తాను, ఈ పరిచర్య నేను చేస్తాను, ఎక్కడైనా మనం మొక్కుకున్నామేమో, ఎక్కడైనా భగవంతుని దగ్గర మనం ఆయనకి మాట ఇచ్చామేమో. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మ్రొక్కుబడులు, ఏం కమిట్మెంట్ చేశామో దేవునితో, భగవంతునితో ఏం మాట ఇచ్చామో, నా నోరు వచించిన మ్రొక్కుబడులను నేను నీకు చెల్లించేదను. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎందుకు వచ్చింది జబ్బు అని వారు ఏం చేస్తారమ్మా? టెస్ట్ చేస్తారు, రకరకాల టెస్టులు చేస్తారు. బ్లడ్ టెస్ట్ చేస్తారు, యూరిన్ టెస్ట్ చేస్తారు. ఇంకా చెప్పక్కర్లేదు, వెళ్ళామంటే చాలు, జ్వరం అంటే అయిపోయింది. అయితే ఈ ఉదయకాలన శ్రమ కలిగినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు నా మట్టుకు నేను కూడా ఎందుకు ఈ శ్రమ వస్తుంది, భగవంతునితో నేనేమైనా మొక్కుబడి చేసుకున్నానా? ఒక రోజుని ఇలాగే ఇబ్బంది అవుతూ ఉంటే మా భార్య, అయ్యా నేను ఒక రోజుని మెదక్ వెళ్ళాము, ఆ మెదక్ చర్చికి వెళ్ళినప్పుడు కొంత కానుక ఇస్తానని మొక్కుకున్నాను, ఆ కానుక ఇవ్వాలని కొన్ని 2-3 నెలలు లేట్ చేశాను నేను. నాకెందుకో వద్దు, మనం ఆయనకి సమర్పించుకున్నా. నువ్వు ఎక్కడైనా అనుకున్నావా అక్కడ పట్టుకెళ్ళి వేద్దాం నడు అని చెప్పేసి ఆ మరుసటి రోజు మాకున్న దాంట్లో ఆయనకు మొక్కుకున్నది ఎంత మొక్కుకున్నామో అంత ఇచ్చొచ్చాం. మన జీవితాల్లో కూడా మనం ఒక కమిట్మెంట్ చేసుకుంటాం, అయ్యా నేను కానుక పెట్టులో ఇంత వేస్తాను, అంతే వేయడానికి మనం ఇష్టపడాలి. అయ్యో ఇంత డబ్బులు ఇచ్చేస్తే మళ్ళీ నాకెలా అనుకోకూడదు. భగవంతునికి మనం కమిట్ చేస్తే ఇవ్వాలి. 10వ భాగం కమిట్మెంట్ చేస్తాం. మన సొంత అవసరాలు తీరిన తర్వాత చివరిగా లాస్ట్లోకి వెళ్తాం. కొంతమంది భక్తులు ఉంటారు, వారు జీతం వచ్చిన వెంటనే వారు పక్కన పెడతారు.
నా జీవితాల్లో నేను కూడా నేర్చుకున్నది ఇదే. ఆయన్ని మనం గౌరవించాలి. ఆ కానుక పెట్టిని గౌరవించాలి. కానుక పెట్టిలో చిరిగిపోయిన నోట్లు, కానుక పెట్టిలో చల్లని రూపాయలు వేయకూడదు. ఆయనకి మంచిదే వేయాలి. కుంటిది కానీ గుడ్డిది కానీ ఆయన దగ్గర పట్టుకురాకూడదు. నాకు శ్రమ కలిగినప్పుడు ఆలోచన చేయాలి, ఎక్కడ నేను దేవుని అశ్రద్ధ చేస్తున్నాను, ఎక్కడ ఈ పనిని అశ్రద్ధగా చేస్తానో. నా పెదవులు పలికిన మొక్కుబడి, నేను ప్రభువా ఉదయకాలం లేస్తాను, ప్రార్థన చేస్తాను, ఫలానా వారి కొరకు నేను ప్రార్థన చేస్తాను, వారి క్షేమం కొరకు ప్రార్థన చేస్తాను, వారి ఇంటి కొరకు ప్రార్థన చేస్తాను, వారి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తాను. చాలా మట్టుకి అమ్మ మా ఇంటి కొరకు ప్రార్థన చేయండి అంటారు. నిజంగా చేస్తున్నామమ్మా? అది మొక్కుబడి. ఆ చేస్తాను అంటే భగవంతునికి మొక్కుబడి చేసినట్టు. నేను ఇస్తాను అంటే భగవంతుడితో కమిట్ చేసినట్టు. నీవు మనుషులకు కాదు చేస్తుంట, భగవంతునికి చేస్తున్నావని మనసులో పెట్టుకోవాలి అన్నాడు. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబళ్ళు, నా నోరు వచించిన మొక్కుబళ్ళు నేను నీకు చెల్లిస్తాను ప్రభువా. ఆలోచన చేస్తాను ఎక్కడికి బాధ కలుగుతుందో. పొట్టేళ్లను, ధూపమును, క్రొవ్వున గొర్రెలను తీసుకుని నీకు దహన బలులు అర్పించేదను, ఎద్దులను పోతి మేకలను అర్పించేదను. మనం బలిమ్మని కాదు అక్కడ ఉద్దేశం. మన జీవితాల్లో ఏదైతే కమిట్ అయ్యామో, ఏదైతే ఆయనకి ఎవరు స్తుతించాలి, ఎందుకు స్తుతించాలి, ఎలా స్తుతించాలో మనకు నేర్పుతున్నాడు దేవుడు. నా మట్టికి నాకే, నీ మట్టుకు నీకే, చెప్పే నాకు, వినే నీకు. నేను పాటించాలి, పాటించమని చెప్పాలి. ఒక రోజున ఒక పెద్ద ఆయన దగ్గరికి ఒక తల్లిగారిని తీసుకొస్తుంది, ఒక కొడుకుని తీసుకొస్తుంది. అయ్యా వీడు రోజు బెల్లం తినేస్తున్నాడు, బెల్లం తింటున్నాడా, వీడికి బుద్ధి చెప్పు అని. బెల్లం తింటున్నావారా అని అడుగుతాడు. అవునండి. ఏ మానలేవా? మానలేకపోతున్నానండి. ఎన్ని రోజులు ఆగిపోవాలనుకున్నా, ఎన్ని రోజులు తినకూడదు అనుకున్నా అదే లాగుతుంది. భ్రమ అంటారు కదా, తీపి దానివైపే నా మనసు వెళ్ళిపోతుంది. సరే ఒక పని చేయి, మరుసటి వారం రా అన్నాడు. అయితే తల్లిగారికి అర్థం కాలేదు, ఇదేంటి బెల్లం తినవద్దురా అని ఈ రోజున గద్దించవచ్చు కదా అనుకున్నది. మరుసటి వారం కూడా ఆ తల్లిగారు ఆ పెద్ద ఆయన దగ్గరికి వాళ్ళ కొడుకుని తీసుకొస్తుంది. అయ్యా చెప్పండి, బుద్ధి చెప్పండి, ఇవిడికి మొన్న వచ్చాం మాట్లాడడం, అయినా కూడా మరలా తినడం ఆగలేదు ఇవిడికి అని చెప్తుంది. అవునారా, ఇంకా మానలేదా? ఓ పని చేయి, మరుసటి వారం రా. అలాగా 4-5 వారాలు తిప్పుతాడు. 5వ వారం వస్తారు, అప్పుడేం చెప్తాడు, రే బెల్లం తిన్నాక వీలేదు, నువ్వు ఈ రోజు నుంచి నువ్వు బెల్లం తిన్నాక వీలేదు అన్నాడు. అప్పుడు ఆ తల్లిగారు అన్నది, అయ్యా మొట్టమొదటి వారంలోనే చెప్పొచ్చు కదా ఈ గద్దింపు మాట. అప్పుడు ఆ పెద్ద ఆయన అంటాడు, అమ్మ నాకు కూడా బెల్లం తినే అలవాటు ఉంది, నాకు కూడా బెల్లం తినే అలవాటు ఉంది. ఆ బెల్లం తినే అలవాటుని మానడానికి నేను 5 వారాలు పట్టింది నాకు. నేను బెల్లం తింటూ, నేను పాపం చేస్తూ, వాడికి నేను పాపం చేయొద్దని ఎలా చెప్పగలను, వాడికి బెల్లం తినొద్దని ఎలా చెప్పగలను? చెప్పేటటువంటి వాడు పాటించాలి. అది లెక్క. మంచిది. 16వ వచనం, దేవుని యందు భయభక్తులు గలవారులారా మీరందరూ వచ్చి ఆలకించుడి. ఆయన నా కొరకు చేసిన కార్యములు నేను వినిపించేదను. సాక్ష్యం చెప్పగలగాలి. ఎన్నో మేళ్ళు భగవంతుని ద్వారా మనం పొందుతాం. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు, ఎన్నో సమస్యలు, అర్థం కానటువంటిది, మనకి పిచ్చెక్కిపోతుంది ఆ సమస్యలు. ఏంటి ప్రభు, చిరాకు వస్తుంది. అన్ని భయాల నుంచి ఆయన విడిపించాడు, అన్ని బాధల నుంచి ఆయన విడిపించాడు. ఆయనకి మనం ఇతరులకు చెప్పగలగాలి. ఏమని? దేవుని యందు భయభక్తులు గల వారులారా మీరందరూ వచ్చి ఆలకించుడి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపిస్తాను, వినండి. నిజంగా మనం చేసిన మేలు ఎప్పుడు మర్చిపోకూడదమ్మా. ఎవరైనా నీకు ఆపదలు ఉన్నప్పుడు మేలు చేస్తే వారిని మనం మర్చిపోగలమా? జీవితాంతం రుణ పెట్టుకోగలము? అవకాశం దొరికినప్పుడల్లా తన గురించి పొగుడుతామా లేదా? నాకు ఇంజనీరింగ్లో టెక్నికల్గా
షహీల్ గారిని ఒక ఆయన బాగా నేర్పించాడు. తన గురించి అవకాశం దొరికినప్పుడల్లా నేను చెప్తాను. ఉదాహరణకి నేను వాక్యం నేర్చుకున్నాను ఒక ఆయన దగ్గర. తన గురించి నేను ఎక్కడైనా ఎప్పుడు చెప్తూనే ఉంటాను. ఒక ఆనక సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు నాకు తెలియనప్పుడు ఒక ఆయన నాకు ప్రభువుని గురించి పరిచయం చేశాడు. ఆయన గురించి నేను ఎప్పుడైనా ఎక్కడైనా చెప్తాను. ఆయన కనబడితే కృతజ్ఞత భావం ఉంటుంది. ఒకవేళ తనే వచ్చి నాకు చెప్పకపోతే నాకు ఈ రోజున ఈ సంతోషం ఉండేది కాదు, ఈ సమాధానం ఉండేది కాదు. ఇంట్లో గొడవలుండే, ఇంట్లో స్వార్థం ఉండేది, అల్లరి ఉండేది, నాది నేను అన్న భావన ఉండేది. ఈ రోజున భగవంతుడు నీకు నాకు క్షేమాన్ని ఇచ్చాడు. దేవుని యందు భయభక్తులు గలవారులారా మీరందరూ వచ్చి ఆలకించుడి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించేదను. స్తోత్రం ప్రభు. ఆయనకు నేను మొరపెట్టి తిని అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉంది అని వ్రాయబడి ఉంది. ఆయనకు నేను మొరపెట్టాను, అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉంచావు ప్రభువా. ఇంపార్టెంట్ మాట 18వ వచనం. నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన యెడల ప్రభు నా మనవి ఆలకింపకపోవును. నా హృదయంలో నేను పాపమును లక్ష్యం చేసిన యెడల ప్రభు నా మనవి వినకపోవును. నా మనవి వినడు ఆయన. నా హృదయంలో నేను పాపమును ఉంచుకుంటే, అందుకే అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు అని వ్రాయబడింది. దానిని ఒప్పుకొని విడిచిపెడితే క్షేమం, సంతోషం, ఆనందం. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మ్రొక్కుబడులు, నా నోరు వచ్చించిన మ్రొక్కుబడులు ఆలోచన చేయాలి, నీకు చెల్లించాలి. నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన యెడల మనసులోనే ఉంచుకుంటే, దాన్ని విడిచిపెట్టకపోతే, అందుకే భగవంతుని దగ్గరికి వచ్చినప్పుడు లేదా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం అన్నీ బయటకు చెప్పుకోవాలి, లేకపోతే జబ్బు తగ్గదు. అందుకే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన ప్రతి సమస్య, ప్రతి బాధ మనుషులతో చెప్పద్దు. బలహీనతలు మనుషులతో చెప్పకూడదు అని. మనుషులతో చెప్తే వారు రికార్డు చేసుకుంటారు. అవకాశం దొరికినప్పుడు ఆ రికార్డు చేసింది వినిపిస్తారు. మనల్ని బలహీనపరుస్తారు, మనల్ని ఎగతాళి చేస్తారు, వెటకారం చేస్తారు, మన బతుకుల్ని నాశనం చేసేస్తారు. అందుకే మనుషులతో మన బలహీనత చెప్పకూడదు, భగవంతునితో మాత్రమే చెప్పాలి. ఆయనకు నేను మొరపెట్టి తిని అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉందట. నా హృదయంలో నిన్ను పాపమును లక్ష్యము చేసినలా ప్రభువు నా మనవి వినకపోవును. వినడు. అందుకే నా ప్రతి బాధ, నా ప్రతి బలహీనత భగవంతునితో ఉదయాన్న ఆయనతో కమిట్ చేస్తాను. ప్రభువా నీకు చెప్పుకుంటాను తండ్రి, ఫలానాది చెప్పాలి, ఫలానా విధంగా ప్రార్థన చేయాలని ఏమి లేదండి. ఆయనతో తండ్రితో నువ్వు ఎలా మాట్లాడతావో, తల్లితో నువ్వు ఎలా మాట్లాడతావో, ఇంట్లో ఎలా మాట్లాడతావో అలాగే మాట్లాడు. వేరే వారు వాయిస్ పట్టుకొచ్చి పెట్టక్కర్లేదు, వారు చేసిన ప్రార్థన నువ్వు చేయక్కర్లేదు. కానీ భగవంతునికి ప్రార్థన చేసిన తర్వాత యేసునామమున అడుగుచున్నాము అనుగ్రహించు అని మాత్రం అనాలి. తండ్రికి మనం ప్రార్థన చేసేటప్పుడు యేసు నామంలో ఆయన ద్వారా మనం అడగాలి. ఈ యొక్క టెక్నిక్ని మనం నేర్చుకోవాలి. నిశ్చయముగా 19వ వచనం, నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించినాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించినాడు. పైన ఏమైనా రాయబడి ఉందమ్మా, అయ్యో నా హృదయంలో నేను పాపమును లక్ష్యం చేస్తే ప్రభు నా మనవి వినడు అని వ్రాయబడింది. ఇక్కడేమున్నది, నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించినాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించినాడు అని వ్రాయబడింది. దాని అర్థం ఏంటంటే, నేను నా పాపమును ఆయన దగ్గర ఒప్పుకున్నాను, నా హృదయంలో నుంచి పాపమును బయటికి గెంటివేశాను. నీకు ఆయాసకరమైనది, నేను కష్టపెట్టేది, నేను సిలివేసేది, నేను బాధ పెట్టేది, నువ్వు చాటుని ఏడ్చేటటువంటిది ఆయన మన కోసం చాటుని ఏడుస్తాడటమ్మా. చాటున మన ఎదుర్కొండ ఏడవడు, దుఃఖపడ్డు, మనం బాగుపడాలని, మన సరిచేయాలని ఆయన పరిశీలన చేయిస్తున్నాడు. మనము వెండి నిర్మలము చేయరీతిగా
మమ్మను నిర్మలను చేసి ఉన్నావు ప్రభు. బందీగృహంలో ఉన్నాం, నడుముల మీద గొప్ప భారం ఉంది, నిప్పులు కొలుములో ఉన్నాం, నీళ్ళల్లో పడిపోయి ఉన్నాం. అయినా కూడా ప్రభు నువ్వు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించి ఉన్నావు. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. ఆయన నా విజ్ఞాపనలన్నీ ఆలకించి ఉన్నాడు. స్తోత్రం. పాపమును ఒప్పుకోవాలని, పాపమును కప్పుకోకూడదని. మన పాపాలు మనకు తెలుసండి, మన బలహీనత మనకు తెలుసు. మనం ఎక్కడ ఆయన ఆయాసపరిచామో, ఎక్కడ దుఃఖపరిచామో, ఎక్కడ మరలా సిలివేశామో, ఎన్నిసార్లు ఆయన గుద్దామో, ఎన్నిసార్లు ఆయన వీపు మీద చెట్లు నాగుల చాలు వల్ల చెట్లించబడిందంట. నీ వల్ల కాదు. ఆనాటి యూదులే కదమ్మా, ఏమని పాడతాం? ఆనాటి యూదులు కాదు, అయ్యో అయ్యో నేనే. ఆనాటి యూదులు కాదు, నేనే సిలివేస్తున్నా. నిశ్చయముగా దేవుడు నా మనవి ఆలకించినాడు, అంగీకరించినాడు. ఆయన నా విజ్ఞాపనలన్నిటినీ ఆలకించినాడు. దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు. ప్రభువా నాకు అపనమ్మిక లేకుండా చేయి తండ్రి. భగవంతుడు అంటాడు, నమ్మితే దేవుని మహిమను చూస్తూ ఉంటాడు. ప్రభువా నమ్మకాన్ని పుట్టించు అని అడుగుతున్నాను నేను ఈ రోజున. నీవు కూడా ప్రభువా నాకు అపనమ్మిక లేకుండా చేయి, నమ్మకాన్ని పుట్టించు, నాకు అవిశ్వాసం లేకుండా చేయి ప్రభు. నీ మీద అచంచలమైన విశ్వాసం రావాలి, అచంచలమైన నమ్మకం నాకు కలగాలి. నీ బలం మీద, నీ యొక్క బలం మీద 18వ కీర్తన కదండి, నా బలమా ఏమని పాడతాడమ్మా? ఆ పాట చూడండి, 18వ కీర్తనలో, యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, ఆయన నా కోట, నన్ను రక్షించువాడు ఆయనే. నా కేడము ప్రభువా, నా రక్షణ శృంగం, నా ఉన్నత దుర్గం, నా దేవుడు, నేను ఆశ్రయించిన నా దుర్గం నీవే ప్రభువా. తండ్రి, కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షిస్తున్నాడు. మరణ పాశములు నన్ను చుట్టుకొనుగొను, భక్తిహీనులు వరద పొర్ల వలె నా మీద పడి బెదిరింపగను, పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఊరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని. నా జీవదాతను గూర్చిన ప్రార్థన నన్ను కాపాడుతుంది. అదే నాకు కంచిగా ఉంది. ప్రభువా సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, నీ యందే నమ్మకించినాను. ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. ప్రభువా నా హృదయం సంతోషిస్తూ ఉంది, నా ఆత్మ హర్షిస్తూ ఉంది, నా శరీరం కూడా సురక్షితంగా ఉంది, భద్రంగా ఉంది ప్రభువా. ఎందుకనగా తండ్రి, నీవు నా ఆత్మను, నా ప్రాణాన్ని పాతాళంలో విడిచిపెట్టు, నీ పరిశుద్ధిని కుళ్ళుపట్టనీయు, జీవ మార్గమును నీవు నాకు తెలియజేస్తున్నావు ప్రభువా. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషములు కలదు, నీ కుడి చేతులు నిత్యము సుఖములు కలవు ప్రభువా. తండ్రి, నీ ఆనంద ప్రవాహంలోనిది నీ వారికి త్రాగించుచున్నావు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు ప్రభువా. తండ్రి, నీ పరిశుద్ధ ఆలయము చేత, నీ పరిశుద్ధ ఆలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందుతున్నాం. తండ్రి, నాకు శ్రమ కలిగింది, నాకు శ్రమ కలిగింది. నా పెదవులు పలికిన మ్రొక్కుబడులు, నా నోరు వచించిన మ్రొక్కుబడులు నేను తప్పకుండా చెల్లిస్తానయ్యా. దేవా, నా హృదయంలో నేను పాపమును లక్ష్యం చేసినడలా నాకు తెలుసు ప్రభువా, నీవు నా మనవి వినవు. అందుకే మన హృదయంలో పాపమును ఒప్పుకోవాలి, పాపమును బయటికి గెంటేయాలి, పాపం ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. అప్పుడు మన ధన్యులం అవుతాం. అప్పుడు మన ప్రతి ప్రార్థన ఆలకించబడుతుంది, మన ప్రతి ప్రార్థన ఆలకించబడుతుంది. దేవా, నిన్న 65వ కీర్తన మనం చూసిన, దేవా సియోనులో మౌనంగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటే, నీకు మ్రొక్కుబడి చెల్లించవలసి ఉన్నది. ప్రార్థన ఆలకించువాడా, పైన ఏమున్నదో తెలుసమ్మా, నీకు మ్రొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. మనం చేయవలసింది మనం చేయాలి, ఆయనతో మనం కమిట్ చేసింది చేయాలి.
మనం మారు మనసు పొందినప్పుడు, నూతన మనసు పొందినప్పుడు ఏమని ప్రార్థన చేశాం? ప్రభువా, నిన్ను దుఃఖపరిచాను, పాపం చేశానని ఒప్పుకున్నాం. నా సొంత రక్షకుడిగా నువ్వు ఉండాలి. మరలా ప్రభువా, అనాథగా నన్ను విడిచిపెట్టొద్దు. జీవితంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథం అంతా ఒకే మాట మీద ఆధారపడింది, ప్రేమ. ప్రేమ అనే ఒకే మాట మొత్తం ఈ యొక్క రుబ్బి దాని రసాన్ని తీరిస్తే వచ్చేటటువంటి సారాంశం ప్రేమ. ఎంత గొప్పదంటే ప్రేమ, ప్రాణం పెట్టునంతగా. మనం బలహీనతంగా ఉన్నాం, మన పాపంలో ఉన్నాం, శత్రువులుగా ఉన్నాం. మనం ఇంకా బలహీనంగా ఉండగానే భక్తిహీనుల కొరకు, నా కొరకు, నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ప్రేమ. భగవంతుడు చెప్పేది ఆయన్ని ప్రేమించండి, పొరుగు వారిని ప్రేమించండి, శత్రువుని ప్రేమించమంటాడు. మన జీవితంలో హృదయంలో పాపం దాచుకోకూడదు, లక్ష్యం చేయొద్దు. దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడమ్మా. ఆయన కృప మన మీద ఉండాలి, మన బిడ్డల మీద ఉండాలి, మన కుటుంబం మీద ఉండాలి. ఆయన సన్నుతింపబడును గాక. గాడ్ బ్లెస్ యూ అమ్మా.